అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రసన్న, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. లాస్ట్ టైం మనము బ్లడ్ ప్రెషర్ గురించి నేర్చుకున్నాము. ఈ రోజు ట్రీట్మెంట్ ఎలా అన్నది నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఫార్మకలాజికల్ మెజర్స్ అంటే మెడికేషన్స్ ద్వారా ఎట్లా ట్రీట్ చేస్తాము అది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. మెడికేషన్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ ఈ రోజు మనం మాట్లాడుకునేది నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ అంటే మెడికేషన్స్ కాకుండా వేరే ఏ విధంగా బ్లడ్ ప్రెషర్స్ రెడ్యూస్ అవుతాయో నేర్చుకున్నాం. ఫస్ట్ ది మెయిన్ గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమేమి చేస్తే ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ ది లాస్ట్ టైం నేర్చుకున్నాం మనం, వెయిట్ గెయిన్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్స్ కాజ్ చేస్తాయి. సో ఇట్స్ ఆపోజిట్ ఎఫెక్ట్. వెయిట్ లాస్ కావడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ ఇంప్రూవ్ అవుతాయి. 1 kg వెయిట్ లాస్ అయితే 1 mm మెర్క్యూరీ ఇంప్రూవ్ అవుతుంది. సో అప్ టు 5 mm మెర్క్యూరీ వరకు బ్లడ్ ప్రెషర్స్ మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్. సెకండ్ది హెల్తీ డైట్. సో లాట్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ అయినాయి. దాంట్లో డాష్ డైట్, పర్టికులర్గా డాష్ అంటే ఏంటి అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. సో వాళ్ళు చెప్తున్నారు ఇవి డాష్ డైట్ ఫాలో అయితే దెర్ ఈస్ ఎ వెరీ లైక్లీ ఛాన్స్ దట్ బ్లడ్ ప్రెషర్స్ 5 to 10 mm మెర్క్యూరీ వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో డాష్ డైట్లో ఏమేమి ఉంటాయి అని అంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, బీన్స్, decrease total fats as well as the saturated fat intake, and also convert, like don't get like full fat dairy products, change it to low fat dairy products, as well as the limit salt intake. And it also said you have to cut down on sweet sugar drinks, salt reduce చేయడము అవన్నీ కూడా మాట్లాడినారు. సో ఎప్పుడైతే మీరు హెల్తీ డైట్ ఫాలో అవుతారో దానివల్ల 5 to 10 mm మెర్క్యూరీ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. తర్వాతది రెడ్యూస్ ఇంటేక్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. సో డైలీ సాల్ట్ ఇంటేక్ 1500 mg కంటే తక్కువ ఉండాలి. కానీ మనం ఏం చేసేది మాత్రం 1000 mg వరకు దానికంటే తక్కువ తీసుకునేటట్టు చూడాలి. సో ఇంక్రీజ్ ద పొటాసియం ఇంటేక్ అంటే డైటరీ సప్లిమెంట్స్ లో పొటాసియం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో నార్మల్గా 3000 to 5000 mg/day రికమెండ్ చేస్తారు. కానీ పొటాసియం సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ఎక్కువ పొటాసియం సప్లిమెంట్స్ బయట నుండి తీసుకోవడం వల్ల అరిథీమియాస్ వస్తే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ ఫుడ్ వల్ల వచ్చే పొటాసియం మాత్రమే ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. ఎక్కడి నుండి వస్తుంది పొటాసియం అని అంటే స్పినాచ్, పాలకూర నుండి, ఆప్రికాట్స్ నుండి, తర్వాత యామ్ అంటే చామగడ్డ, వాటిల్లో కొంచెం పొటాసియం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ ఇంప్రూవ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీలో 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ రెసిస్టెన్స్. దే ఆర్ లైక్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో ఫిజికల్ యాక్టివిటీలో కూడా. కానీ ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయినా ఇంపార్టెంట్. ఏదైనా ఏం లేదు, మీరు ఒక్కొక్కటి ఏదైనా పిక్ చేసుకోవచ్చు. కానీ రికమెండేషన్ ఏంటి అంటే 30 minutes, రోజులో 30 నిమిషాలు పర్ డే, 5 రోజులు పర్ వీక్. అంటే ఏంది టోటల్ ఒక 150 minutes పర్ ఎక్సర్సైజ్ పర్ వీక్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ ఎంత ఇంప్రూవ్ అవుతాయి అంటే 5 to 10 mm ఆఫ్ మెర్క్యూరీ ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు 30 minutes ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే 10 minutes ఇన్ 3 different సెట్టింగ్స్లో అయినా చేసినా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అదర్ థింగ్ ఇస్ రెడ్యూస్ స్ట్రెస్. ఇప్పుడు అందరికీ స్ట్రెస్ ఉంది. సో ఎట్లా మేనేజ్ చేస్తాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. తాయిచి, యోగా, మెడిటేషన్ అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి రెడ్యూస్ చేసుకోవడానికి స్ట్రెస్. తర్వాత స్టాప్ స్మోకింగ్. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే అవి ఎపిథీలియల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ చేసి దానివల్ల కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. సో స్మోకింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేస్తే అప్పుడు బ్లడ్ ప్రెషర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మోడరేట్ ఆల్కహాల్ ఇంటేక్. సో లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్స్ ఆపోజిట్ ఎఫెక్ట్. బ్లడ్ ప్రెషర్ ఆల్కహాల్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. 1 to 2 drinks అంతకంటే ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత మెగ్నీషియం ఇంటేక్. మెగ్నీషియము సప్లిమెంట్ లెక్క తీసుకోవచ్చు, లేకపోతే డైటరీ సోర్సెస్ నుండి అయినా మెగ్నీషియం తీసుకోవడం వల్ల దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ బీట్రూట్ జ్యూస్ 250 to 500 ml ఇన్ ద మార్నింగ్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ద బ్లడ్ ప్రెషర్స్. ఎట్లా అంటే పొద్దున తాగినప్పుడు దాంట్లో ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ సింథటిజ్ అనేది. సో బేసిక్గా అది ఏం చేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది. అట్లా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఒక 4 weeks వరకు కన్సిస్టెంట్గా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. ఎంతవరకు అంటే ఒక 3 to 5 mm మెర్క్యూరీ. సో మీకు ఇక్కడే తెలుస్తుంది. మీరు ఒకవేళ డైటరీ అడాప్టేషన్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ
ఒక 2-3 ఆస్పెక్ట్స్ చేసుకుంటే అక్కడే చూసుకోవచ్చు మీరు ఒక 5 to 8 mm మెర్క్యూరీ ఇంప్రూవ్ అవ్వడం. సో మీరు ఇవన్నీ అడాప్ట్ చేయడం వల్ల మేబీ ఆల్రెడీ మెడికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా డోసెస్ రెడ్యూస్ చేయొచ్చు. లేదు బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా మెడికేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ తీసుకోకుండా వెళ్ళొచ్చు.